వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ అయితే నిరసనలు భారీగానే చేపట్టింది అనుకోవాలా. ఎందుకంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం పేరిట కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈరోజు భారీగానే ఆ కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టింది. దాంట్లో భాగంగా ఈ నెల 17వ తారీఖున గవర్నర్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలవనున్నారు. ఈ విషయం మీద అసలు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేసే అంశాన్ని కేంద్ర స్థాయిలో తీసుకెళ్లాలి, జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలి అనే అంశం కూడా తెర ముందు తీసుకొస్తున్నారు. దానికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేస్తుంది వైసీపీ పార్టీ. అది గురించి ఇదే అంశంపై మరి ఈరోజు మనతో పాటు డిబేట్లో డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారు, అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి కంచల విజయభాస్కర్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం విశ్లేషకులు భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనాథ్ రెడ్డి గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. శ్రీనాథ్ రెడ్డి గారు, అసలు ఈ మెడికల్ కాలేజీల విధానం చూస్తే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటే వైసీపీ హయాంలో దాదాపుగా 17 మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి దానికి పునాది పడింది. 5 కాలేజీలు అయితే రన్నింగ్లో ఉన్నాయి. అటువంటి మెడికల్ కాలేజీలని కేవలం ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడుతుంది వైసీపీ. అసలు ఏంది, ఎవరి హయాంలో మెడికల్ కాలేజీలు, దీనికి సంబంధించిన ఎవరు తీసుకొచ్చారు? ఇటు పక్క జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు 17 మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి విషయం వాస్తవమేనా? ఎందుకు మళ్ళీ కూటమి ప్రభుత్వం దీన్ని ప్రైవేట్ పరం చేయాలనుకుంటుంది? దాంట్లో ఉన్నట్టు లాభ నష్టాలు ఏంది, ఏమంటారు? సార్, మెడికల్ కాలేజీలను రాష్ట్రానికి తీసుకురావడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన పాత్ర పోషించింది. అయితే వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో ప్రధాన నిర్లక్ష్యాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వహించింది. దీంతో ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి రావడానికి ప్రయత్నం చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. వాటిని తీసుకొచ్చింది కానీ ఇంప్లిమెంట్ చేయలేకపోయింది. తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి మేము దాన్ని పీపీపీ పద్ధతిలో ముందుకు తీసుకెళ్తామని చెప్తా ఉంది. అయితే విద్య, వైద్యం ప్రైవేటీకరణ చేయడము ఎప్పుడైనా ఏ రాష్ట్రంలో అయినా ఆ రాష్ట్ర ప్రజలకు, ఆ రాష్ట్ర ప్రయోజనాలకి చాలా నష్టం చేకూరుస్తాయి. కాబట్టి వైద్య కళాశాలలను తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు దొందే అన్న చందంగా తయారయ్యాయి. ఎందుకంటే పీపీపీ పద్ధతి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తామని తెలుగుదేశం పార్టీ కావచ్చు, అటు కూటమి సర్కార్ కావచ్చు చెప్తా ఉంది. ఈ మెడికల్ కాలేజీలు మేము తీసుకొచ్చాము, దానికి సంబంధించి నిర్మాణాలను చేపట్టాము, దానిని పూర్తి చేయకోకుండా ప్రైవేట్ పరం చేస్తా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇక్కడ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కావచ్చు, ఈరోజు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మెడికల్ కళాశాలలు తీసుకొచ్చేటటువంటి క్రమంలో రాజకీయ పరమైనటువంటి లబ్ధి కోసం మాత్రమే ఈ అంశాన్ని అన్ని పార్టీలు వినియోగించుకుంటున్నాయి తప్ప ప్రజల కోణంలో, ప్రజల వైపు నుంచి ఈ 4 రాజకీయ పార్టీలు ఆలోచన చేయలేదన్నటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే మెడికల్ కళాశాలలు తీసుకురావడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్, ఇది ఎవరు కాదనలేని నిజం. అయితే వచ్చినటువంటి మెడికల్ కాలేజీలను త్వరితగతిన నిర్మాణం చేయాల్సినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయలేకపోయింది. కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనేక అనుమతులకు సంబంధించి వాటిని గత ప్రభుత్వం తీసుకురావడంలో కూడా ఫెయిల్యూర్ అయింది. కానీ ఈ మెడికల్ కాలేజీల నిర్వహణ భారం అయింది. దీనిని ప్రైవేటు పరం అంటే దీనిని పీపీపీని ప్రైవేట్ పరం అని అనడానికి కూడా లేదు. పీపీపీ పద్ధతిలో తీసుకొచ్చేటటువంటి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. ఓకే, ప్రభుత్వమే విద్యా వైద్యం నడపాలన్న దానికి చాలా మంచి నిర్ణయం. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనా వేసిందో లేదా వేసి కూడా రాజకీయంగా దీనిని లబ్ధి చేకూర్చోవడానికి ప్రయత్నం చేస్తోందో కానీ ఒక విధానపరమైనటువంటి ఒక నిర్ణయం తీసుకునింది, వ్యతిరేకిస్తా ఉంది. దానికి సంబంధించి గ్రామ స్థాయి నుంచి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిరసన కార్యక్రమాల పేరుతో 1,00,00,000 సంతకాల సేకరణ కార్యక్రమం చేసింది. గత 16-17 నెలలు కావస్తా ఉంది అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను చేయలేదు. ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దీని ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొంత యాక్టివ్ మోడ్లోకి రావడానికి ఈ మెడికల్ కాలేజీల వ్యవహారాన్ని ఒక ఆయుధంగా మలుచుకున్నాయి. అయితే ఇక్కడ చాలా ప్రశ్నలకి తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కూటమి ప్రభుత్వ పెద్దలు కావచ్చు, చెప్పడంలో పూర్తిగా విఫలమయ్యారు. పిపిపి పద్ధతిలో కొన్ని ఈ ప్రభుత్వం సంబంధం లేకుండా కొన్ని కార్యక్రమాలు సక్సెస్ అయ్యాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పబోతా ఉన్నాను మీకు. పులివెందుల నియోజకవర్గం, ఇది జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతం. ఇక్కడ గతంలో జెడ్పీటీసీగా పనిచేసి తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే ఒక వ్యక్తి, అతన్ని నేను ఇక్కడ రాజకీయ నాయకుడిగా సంబోధించడంలే, ఆయన తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ రోల్లో ఉన్నారు. అయితే ఆయన రాజకీయాల కన్నా ఆ గ్రామ అభివృద్ధి పైన ఎక్కువ ఫోకస్ చేస్తా ఉన్నాడు. కాబట్టి నేను ఆయన రాజకీయ వేత్తగా కాకుండా ఒక గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తిగా మీ ముందు ప్రజెంట్ చేయబోతాను. అతను వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఒక హై స్కూల్ కి బస్సు సౌకర్యం కల్పించాడు. పబ్లిక్ ని అక్కడ ఇన్వాల్వ్ చేసి ఆ స్కూల్ డెవలప్మెంట్ లో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని తీసుకొచ్చి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులతో సహా ఒక అద్భుతమైనటువంటి ఒక కార్పొరేట్ కన్నా ఇంకా మిన్నంగా ఆ ప్రభుత్వ పాఠశాలను తయారు చేశారు. అది పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురంలో మండలంలో ఉన్నటువంటి హిమకుంట్ల గ్రామం. అది చాలా మారుమూల గ్రామం. అక్కడికి పులివెందుల పట్టణం నుంచి ప్రైవేటు పాఠశాలలు, ఎక్కడైనా మారుమూల గ్రామం నుంచి పులివెందులకు వెళ్తారు చదువుకోవడానికి విద్యార్థులు. కానీ పులివెందుల లాంటి పెద్ద పట్టణాల నుంచి హిమకుంట్లకు ఈరోజు విద్యార్థులు వెళుతున్నారంటే కారణం ప్రభుత్వ, ప్రైవేటు, పబ్లిక్ భాగస్వామ్యంతో ఆ పాఠశాల ఈరోజు దిగ్విజయంగా నాణ్యతాపరమైనటువంటి విద్యను అందిస్తుండడం వల్ల సాధ్యమైంది. మరి ఈ మోడల్ని తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కళాశాల విషయంలో ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య కావచ్చు, వాళ్ళు సంధిస్తున్నటువంటి ప్రశ్నలకి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు సమాధానం చెప్పలేకపోతా ఉన్నారన్నటువంటిది నా ప్రశ్నే. ఈ సమాధానం చెప్పలేకుండా అర్ధ నాలెడ్జ్తో తెలుగుదేశం పార్టీలోని కొంతమంది నాయకులు చంద్రబాబు నాయుడు యొక్క విజన్ అందుకోలేక ఈ వ్యవహారమే తప్పు అన్నట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలే వాస్తవంగా ఉన్నాయన్నట్లు ప్రజల్లో ఒక పరిస్థితికి వచ్చేలాగా చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు ఒక కారణమైతే, తెలుగుదేశం పార్టీలోని అర్ధ నాలెడ్జ్ ఉన్నటువంటి ఏదైతే వాదనలు ఉన్నాయో అర్ధరహిత వాదనలు కూడా ఇందుకు బలం చేకూర్చాయి. రహీం గారు. ఓకేనండి శ్రీనాథ్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. విజయభాస్కర్ గారు నమస్తే అండి. విజయభాస్కర్ గారు ఓకే నమస్తే విజయభాస్కర్ గారు, ఏదైతే మొదటి నుంచి అనుకున్న విషయమే, ఏదైతే ప్రభుత్వ సంబంధించిన మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడంలో ప్రభుత్వం ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనలు చేపడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం విషయంలో మాత్రం దాని గురించి అసలు కనీసం ఆలోచనించే విధానంలో కూడా ఆ ధోరణులు కనబడటం లేదు. వాస్తవంగా ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం చూస్తే నడపడం పెద్దగా బరువేం కాదు. అంటే ఆ అమౌంట్ అనుకుంటే ప్రభుత్వం ఏదైతే అనుకుంటే వాళ్ళు చెప్తున్నటువంటి ఏదైతే లోటు బడ్జెట్ ఉందో దానికి సంబంధించి నడపాలంటే పెద్ద విషయం కాదు. కాకపోతే దీన్ని రాజకీయం చేయాలనే వైసీపీ హయాంలో వచ్చిన మెడికల్ కాలేజీలు కాబట్టి రాజకీయంగా దీన్ని పక్కదారి పట్టిస్తున్నారు. రాజకీయంగా దానికి క్రెడిట్ దక్కకూడదనే ధోరణితోనే పీపీపీ విధానంలో ముందుకెళ్తుంది అనేటువంటి వాదన కూడా జరుగుతూ ఉంది. ఏమంటారు విజయభాస్కర్ గారు? లేదండి, అలాంటి దురుద్దేశం ఏం లేదు. అలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఏమి కూటమి ప్రభుత్వం చేయట్లేదు. ఇప్పుడు మన విశ్లేషకులు శ్రీనాథ్ రెడ్డి గారు చెప్పారు,
ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీలు మంజూరు జరిగాయి. అయితే వాళ్ళు సీరియస్ గా తీసుకోలేదు, నిర్మాణాలు పూర్తి చేయలేదు అని. అంటే మంజూరు చేయించడం సులభమే, తర్వాత నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి 94 శాఖలకు సంబంధించిన నిధులు మంజూరైతే అవన్నీ మురగబెట్టేశారు వాళ్ళ 5 సంవత్సరాల పరిపాలనలో. వాళ్ళ కాలం అంతా ఢిల్లీలో కేసుల విషయంలో దృష్టి, రాష్ట్రానికి వచ్చి స్కాములు చేయడంలో పెట్టిన దృష్టి, కేంద్ర ప్రభుత్వ నిధులను ఉపయోగించుకోవడంలో వాళ్ళు దృష్టి పెట్టలేదు. అదేవిధంగా ఈ ఇన్ని మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు వచ్చిన ఆ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో వాళ్ళ గవర్నమెంట్ విఫలమైంది. ఆ తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సమీక్షల్లో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ సమీక్షల్లో వీటిని ఏం చేయాలా ఏంటి అనే ఆలోచనలో భాగంగా PPP విధానాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈ PPP విధానం అనేది పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్. 30 సంవత్సరాల పాటే వీళ్ళకి దాని మీద అజమాయిషీ హక్కులు ఉంటాయి. అంటే నిర్వహణ వీళ్ళది, నియంత్రణ ప్రభుత్వాన్ని. 30 years పీరియడ్ మాత్రమే. పైగా ఎప్పటికప్పుడు ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపడుతుంది. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం రివ్యూ చేస్తుంది. పోతే దాని మీద అజమాయిషీ, దాని మీద సూపర్విజన్ చేస్తుంది. పోతే అంతేగాని ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేయడం కాదు అది. పోతే పైగా ప్రభుత్వ ఇప్పుడు ఫ్రీ సీట్కి ఫీజులు కూడా చాలా తక్కువ ఉంటాయి. అదేవిధంగా బి కేటగిరీ కూడా చాలా తక్కువ ఉంటాయి. వీళ్ళు ఆరోపించినట్టుగా వీళ్ళేదో బట్టకాల్చి నెత్తి మీద వేసినట్లుగా ఏదో ఒకటి బురద చల్లితే, ప్రజల్లో అనుమాన బీజాలు నాటితే అవి భవిష్యత్తులో ఎన్నికల సమయంలో మనకు ఉపయోగపడతాయి. పోతే ఘోరంగా పరాజయం చెందాము. ఆ ఘోర పరాజయం నుంచి తేరుకోవాలంటే మేము 18 మాసాలు రేపటికి అధికారంలోకి వచ్చి, ఈ 18 మాసాల నుంచి మేము అధికారంలోకి వచ్చిన 7-8 రోజుల నుంచి మొదలు పెట్టారు విమర్శల పరం. చివరికి 4 రోజులకే ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి వచ్చారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది, రాష్ట్రపతి పరిపాలన పెట్టమని. అంటే అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు ఒక్క నిమిషం కూడా అధికారానికి దూరంగా ఉండడం ఇష్టం లేక రాష్ట్రపతి పరిపాలన పెట్టి పరిపాలించమని చెప్పిన పెద్ద మనిషి అనమాట ఆయన. 4 రోజులకే. అంటే రాష్ట్రంలో ఏదో జరిగిపోతా ఉంది, శాంతి భద్రతలన్నీ లోపించాయి, ఇక్కడ రాష్ట్రంలో ప్రజలు ఒకరి మీద ఒకరు పడి దోచుకుంటున్నారు, పిక్కు తింటున్నారు అనే అర్థంలో ఢిల్లీకి పోయి మా మీద మాదర్ సమర్పించి ధర్నా చేసి వచ్చిన ఘన చరిత్ర వీళ్ళది. వీళ్ళు అధికారం కోల్పోయినప్పటి నుంచి చీటికి మాటికి అయిన దానికి కాని దానికి నలుగురు ఏమనుకుంటారనేది లేకుండా మా మీద బురద చల్లడం కార్యక్రమం. అంటే అనుమాన బీజాలు తలెత్తాలా. రెండోది వాళ్ళ కేడర్ని నిలుపుకోవాలా, వాళ్ళు జారిపోకూడదు. ఆల్రెడీ చాలా మంది జారిపోతున్నారు. అనేక గ్రామాల్లో గ్రామస్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు జారుకుంటున్నారు. ముందు వాళ్ళ విశ్వాసం పాదుకోవాలి. మన నాయకుడు చాలా యాక్టివ్ గా ఉన్నాడు, తిరిగి అధికారంలో తెస్తాడు అనే భ్రమలు కల్పించాలి వాళ్ళకి. అందుకోసం ఇవన్నీ మా మీద బురద చల్లే కార్యక్రమాలు వాళ్ళు ఒక ఎజెండాగా రూపొందించుకొని అందులో భాగంగా ఈ మెడికల్ కాలేజీల విషయం కూడా తలకెత్తుకున్నారు. ఈ 1 కోటి సంతకాలని నిజంగా అవి 1 కోటి సంతకాలు పైన చేయించామన్నారు. ఏమండి, ఆంధ్రప్రదేశ్ లో చేయించాల్సిన సంతకాలు హైదరాబాద్ నగరంలో ఎందుకు చేయించారు? హైదరాబాద్ నగరంలో కూడా సంతకాలు చేయించారు వీళ్ళు, మీకు తెలుసో లేదో. అదేవిధంగా వీళ్ళు చేయించిన సంతకాలు ఫోర్జరీ సంతకాలు ఎక్కువ ఉన్నాయి. పోతే వీళ్ళు చాలా చోట్ల గెస్ట్ హౌస్ల్లో, లాడ్జీల్లో కూర్చోబెట్టి సంతకాలు చేయించారు. కొంతమందికి డబ్బులు ఆశ చూపించేసి ఈ సంతకాలు చేయించారు. కొంతమంది కార్యకర్తలను పెట్టి డబ్బులు ఇచ్చి సంతకాలు పెట్టించారు. పోతే అదేవిధంగా వీళ్ళు అసలు ఈ సంతకాలు 1 కోటి ఉన్నాయా లేదా, 1 కోటికి పైగా అని చెప్తున్నారు వాళ్ళు. అసలు వీటిని ఎవరు లెక్క పెట్టారు? పోతే గవర్నర్ని కలుస్తారంట. 17వ తేదీని ప్రకటించారు. రేపు 18వ తేదీ లోక్భవన్కి వెళ్ళి గవర్నర్ని కలుస్తామని ఇందాకే ప్రెస్ మీట్ లో మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ గారు 17 కాదు 18 అని ప్రకటించింది. సరే 17 అయినా 18వ తేదీ అయినా గవర్నర్ని కలవబోతున్నారు. ఈ రోజు జిల్లా స్థాయి కార్యాలయాలకి వాళ్ళ సంతకాల సేకరణ ఉద్యమం సంబంధించిన ప్రతులు అందజేశారు. సరే, అవి నిరసనలు కాదండి. వాళ్ళకి నీరసం వచ్చి, రాజకీయంగా నీరసం వచ్చి వాళ్ళు ఏదో ఒక విధంగా బలం కూడగట్టుకోవడానికి, ప్రజలను నమ్మించడానికి చేసే ఒక దుష్ప్రచారం అన్నమాట ఇది. పోతే వాళ్ళు రేపు రాజ్భవన్కి వెళ్తారు, అక్కడ గవర్నర్ గారిని కలుస్తారు. గవర్నర్ గారు ఎవరండి? రాజ్యాంగానికి హెడ్ అయిన. పోతే ఆయన న్యాయ కోవిదుడు. సుప్రీంకోర్టు
జడ్జిగా చేసినటువంటి ఉన్నతమైన వ్యక్తి, చాలా పెద్ద మనిషి. అలాంటి పెద్ద మనిషిని న్యాయశాస్త్ర కోవిదుడైనటువంటి గవర్నర్ గారిని లోక్భవన్లో కలిసి ఈ ఫోర్జరీ సంతకాలతో కూడిన 1,00,00,000+ అని చెప్పి తక్కువ సంఖ్యలో సంతకాలతో, అదేవిధంగా ఒరిజినల్ సంతకాలు అనే పేరుతో లోక్భవన్ని పోతే రాజ్యాంగ హెడ్ అయిన గవర్నర్ని తప్పుదారి పట్టించడానికి వాడు రేపు తీసుకుంటున్న కార్యక్రమం ప్రతిబింబంగా నిలవబోతూ ఉంది. మరి వీటన్నిటికి సంబంధించి గవర్నర్ గారు దీని మీద విచారణ చేయించాలి. గవర్నర్ గారిని కలవడం అంటే నిజంగా న్యాయం ఉంటేనే కలవాలి. నిజంగా న్యాయం, ధర్మం ఎవరికి చెప్పుకోవడానికి అవకాశాలు లేనప్పుడు, అన్ని దారులు మూసుకుపోయినప్పుడు చివరికి ఉండేది గవర్నర్ గారు పాలనాపరంగా, లేదంటే జ్యుడిషియల్ గా గారు. అంతేగాని వీళ్ళు గవర్నర్నే మిస్లీడ్ చేయడం అంటే ప్రజల్ని ఎట్టా తప్పుదారి పట్టిస్తున్నారు, అదేవిధంగా మీడియాని తప్పుదారి పట్టిస్తున్నారు, అదేవిధంగా గవర్నర్ గారు రాజ్యాంగ హెడ్ గారు తప్పు పట్టించడానికి బరి తెగించినటువంటి అసురగణం అనమాట ఈ వైసీపీ నాయకత్వం. మరి 18వ తేదీ వాళ్ళు కలవడం అంటే, గవర్నర్ని కలవడం అంటే చిన్న విషయం కాదు. ఫోర్జరీ సంతకాలతో, తక్కువ సంఖ్యలో నమోదు చేసినటువంటి సంతకాలతో గవర్నర్ గారిని తప్పుదారి పట్టించడానికి తీసుకుంటున్న ఈ కార్యక్రమం మీద గవర్నర్ గారు తీక్షణంగా తన దృష్టిని సాధించాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా గవర్నర్ గారు దీన్ని విచారణ చేయించాలని కూడా, ఇవి నిజమైన సంతకాలా కాదా, అదేవిధంగా అసలు ఈ సంతకాలు చేయించడంలో పరమార్థం ఏంటి, మరి ఈ సంతకాలు సేకరించడంలో వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, అదేవిధంగా ఈ సంతకాలు ట్రిపుల్ పి విధానం నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, నూక్ అండ్ కార్నర్స్ ఆఫ్ ఇండియా ఈ సంతకాలు ఈ యొక్క పిపిపి విధానం అమలవుతుంది. గ్లోబలైజేషన్ లో భాగంగా పివి నరసింహారావు గారి టైంలో వచ్చినటువంటి గ్లోబలైజేషన్, అదేవిధంగా మన్మోహన్ సింగ్ హయాంలో, వాజ్పేయి గారి హయాంలో, మన్మోహన్ సింగ్ గారి హయాంలో ఈ ట్రిపుల్ పి విధానం భారతదేశం అంతా మన రాష్ట్రంలోనే కాదు, ఆ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పాలకుడుగా ఉండే నీకు తెలియదా ఈ విషయాలు? అన్ని తెలుసు. మా మీద బురద చల్లాలి, పోతే ప్రజలను నమ్మించాలి, తప్పుదారి పట్టించాలి. ఎవరికి రాజ్యాంగ అధినేత అనేటువంటి గవర్నర్ నే తప్పుదారి పట్టించడానికి సంతకాలు వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ క్షుణ్ణంగా పరిశీలించాలా, వారి యొక్క అంతరార్థాన్ని గ్రహించాలా. వాళ్ళు ఇలాంటి తప్పుడు నివేదికలతో, తప్పుడు సంతకాలతో లోక్భవన్ కి వచ్చే అధికారం లేదని చెప్పి మందలించాలా, అయితే వాళ్ళు ప్రాసిక్యూట్ చేస్తారని కూడా చెప్పాలి. ఇప్పటికే అనేక విచారణ తుది దశలో ఉంది, వాళ్ళకి భయం పట్టుకుంది. విజయభాస్కర్ గారు, ఓకే మళ్ళీ ఇస్తానండి, సమయం ఉంది, ఓకే మళ్ళీ దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడే జాయిన్ అయ్యారు గోపాల్ రెడ్డి గారు, చిత్తూరు జిల్లా వైసీపీ జనరల్ సెక్రటరీ గారు. గోపాల్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్. గోపాల్ రెడ్డి గారు, ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తుంది కూటమి ప్రభుత్వం అంటూ 1,00,00,000 సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమం అంటూ వైసీపీ ప్రభుత్వం చేపట్టినటువంటి ఏదైతే ఈరోజు జిల్లా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ చేసిన కార్యక్రమం దాదాపు 1,00,00,000 సంతకాలు అయిపోయినాయి. దానికి సంబంధించినటువంటి మీ పార్టీ ప్రధాన కార్యాలయానికి దానికి సంబంధించిన సంతకాలకు సంబంధించిన మొత్తం కూడా అక్కడ చేర్చారు. దాన్ని రేపు 17వ తారీఖు అదే 18వ తారీఖు గవర్నర్ని కలవబోతున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతవరకు బాగానే ఉంది. వాస్తవంగా చూస్తే సరే దాంట్లో అన్ని మంచి సంతకాల, ఫేక్ సంతకాల అన్ని పక్కన పెడితే కొన్ని జిల్లాల్లో మాత్రం దీనికి సంబంధించి మంచి స్పందనే వచ్చిందనే చెప్పుకోవాలా. కొన్ని జిల్లాలకు మాత్రం కొన్ని జిల్లాల్లో అటు ఇటుగా స్పందన వచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా మీరు అనుకున్న టార్గెట్ 1,00,00,000 సంతకాలు. దాన్ని తీసుకుంటే గవర్నర్ దగ్గరికి వెళ్ళబోతున్నారు. కాకపోతే ఇందాక ప్రముఖ విశ్లేషకులు శ్రీనాథ్ రెడ్డి గారు చెప్తూ, ఓకే వైసీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు, అంతవరకు మెడికల్ కాలేజీలు తీసుకురావడం అనే ఆలోచనే చాలా మంచిది. ఆ విషయంలో మాత్రం వైసీపీ ప్రభుత్వానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. కాకపోతే తీసుకురావడంలో గొప్ప విషయం కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో మాత్రం వైసీపీ ప్రభుత్వం ఎక్కడో ఫెయిల్ అయింది. ప్రస్తుతం 5 మెడికల్ కాలేజీలు రన్ అవుతున్నాయి, అంతవరకు వాళ్ళని అభినందించాల్సిందే. కాకపోతే వీళ్ళు చెప్తున్నట్టుగానే ఆ ఇంప్లిమెంట్లో ఎక్కడో ఫెయిల్ అయ్యారు. అందుకని ఇప్పుడు కూటమి ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి అలా ఫెయిల్ కాకూడదని పీపీపీ విధానంలో ముందుకెళ్తుంది అంటూ చెప్పుకొచ్చారు. ఏమంటారు? నమస్తే సార్. ఈరోజు మన పెద్దలకు కూడా నమస్కారం, మీతో పాటు అందరికి. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే, ఏదైనా సరే ప్రైవేట్ సంస్థలు లాభాపేక్ష లేకుండా ప్రజలకు సేవ చేయాలని ఎవరు రారండి. తప్పనిసరిగా వాళ్ళు పెట్టుబడి పెడతారు, తనకి కావాల్సిన రిటర్న్స్ కావాలని ఆలోచన తప్పనిసరిగా చేస్తారు. నేనేమంటానంటే, ఇప్పుడు మేము 5 కాలేజీలు 6 కాలేజీలు స్టార్ట్ చేసాం, 2 మళ్ళీ మేము పెట్టిన కాలేజీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు, మిగతా 9 కాలేజీలు ఏర్పాటు చేయాలా ప్రజల తరఫున. అంటే కొన్ని సర్వీసెస్ అండి లాభాపేక్ష చూడకూడదండి.
పబ్లిక్ ఇప్పుడు హెల్త్, విద్య అనేది రెండు వచ్చేసి లాభాపేక్ష లేకుండా ప్రజలకు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ కూడా, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, ఇప్పుడు రైల్వేస్ ఉన్నాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ప్యాసింజర్లు ఎక్కించుకుంటే పెద్ద రాదు, గూడ్స్ అయితేనే వస్తుంది. కానీ కాబట్టి అది లాభం లేదా ప్యాసింజర్లు మీరు బస్సుల్లో పడి నడిచిపోండి అంటే కాదు. కొన్ని ప్రభుత్వం అన్నాక కొన్ని సమిష్ట కొన్ని బాధ్యతలు ఉంటాయి. మేము ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ సర్లే, శ్రీనాథరెడ్డి గారిని ఆర్థిక వ్యవస్థ అతలాకుతలంగా అంత బాగలేదు అని అంటున్నారు. మనం ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో 1,50,000 కోట్లకు సంబంధించిన పథకాలను ఎలా ఇస్తామని చెప్పగలిగినారు? వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలా? అంటే అలివికాని అమలు చేయలేని వాగ్దానాలు జగన్మోహన్ రెడ్డిని ఇచ్చేది. జగన్మోహన్ రెడ్డి కన్నా వాడు తాత మాదిరి ఇస్తాను నేను, వాడు 10,000 అంటే 20,000 ఇస్తాని జబ్బలు తరుచుకొని ఆ రోజు ప్రజల ముందు మాట్లాడిన వాళ్ళు, వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి. ఎందుకు ప్రజలను ఆ విధంగా నమ్మించారు ఓట్ల కోసం అనేది ప్రాసిక్యూట్ చేయాలి, వాళ్ళు చేయాలి. కానీ మమ్మల్ని కాదు. మేము ప్రజలు ఇబ్బంది పడతారు, ఆరోగ్య అది వైద్య వృత్తి అనేది, వైద్యకు సంబంధించిన ఈ సెక్షన్ అనేది ప్రజలకు ఉపయోగపడాలా, కాలేజీలు ప్రభుత్వం నిర్వహించాలి. మా పార్టీ సిద్ధాంతం అది. మేము ప్రజలు మమ్మల్ని అడుగుతున్నాం, మమ్మల్ని ఎక్కడ పోయినా అభినందిస్తున్నారు, బ్రహ్మాండంగా చేశారు సార్. ఇది నాకు తెలిసి నేను కూడా, నాకు తిరుపతిలో ఒక నాయకుడు ఉన్నాడు సార్, మా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మేము కూడా ఇస్తాము, కొన్ని ఒక 100 కాగితాలు మంచి సంతకాలు పెడతామని అన్నాడు. నేను పేరు రిలీవ్ చేయలేను, కాకపోతే డైరెక్ట్ గా ఉంటే మీకు కావాలంటే ఫోన్లో చెప్పగలుగుతా. అలా ప్రజల్లో అంటే వీళ్ళు చేస్తే అన్ని కరెక్టు. ఒకటండి, ఈ యొక్క పథకాల వల్ల భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ శ్రీలంక కన్నా అధ్వానంగా అవుతాన్ని విమర్శించింది తెలుగుదేశం ప్రభుత్వమే. తర్వాత వాగ్దానం ఇచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. అంతకన్నా ఎక్కువ చేస్తాం. ఏ పథకం ఆగదు, ఏ పథకం జగన్మోహన్ రెడ్డి చెప్పిన పథకాలని ఆగవు, మేము దానికన్నా ఇంకా పటిష్టంగా అమలు చేస్తామని ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి ఎలక్షన్లో లబ్ధి పొంది గెలిచిన వాళ్ళు. అది అప్పుడు కూడా వాళ్ళకి నమ్మకం లేదు గెలుస్తామని. రానా పవన్ కళ్యాణ్ సార్, నువ్వు నేను బీజేపీ అందరం కలిస్తేనే జగన్మోహన్ రెడ్డిని బలమైన శక్తి ఓడిస్తాము అని ఆయన అన్నారు. వాడు ఒక్కరిగా ఎవరు ఓడించ, ఏ పార్టీ మమ్మల్ని ఓడించలేదు, ఓడించగలదు కూడా. వాళ్ళంతా ఒకటిగా ఉండి ఇలాంటి బ్యాడ్ ప్రాపగండా చేసి అలివిగానే వాగ్దానాలు, 1,50,000 కోట్ల వాగ్దానాలు. వాడు తెలుసు కదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం చేసేశారు. అసలు ఆ నమ్మకమే లేదు, అసలు కుదేలైపోయింది రాష్ట్రం అన్నోళ్ళు. ఎలా ఇచ్చారండి అన్ని వాగ్దానాలు? ఎలా ఇచ్చారు చెప్పారు కదా. నిరుద్యోగ వృత్తి 3,000 ఎంతమందికి ఇచ్చారు? ఇప్పటికి స్టార్ట్ అయిందా? వసతి దీవెన, ఎవరైనా ఇంటికి పోయి లేకుంటే హాస్టల్ వసతి దీవెన అంతకన్నా ఎక్కువ ఇస్తారు, ఇచ్చినారా? రైతు ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి 60 ఏళ్ళ మహిళలందరికీ 1,800 ప్రతి నెల ఇస్తామన్నారు. ఎంతమందికి ఇవ్వగలుగుతారు? ఎన్ని వాగ్దానాలు మీరు ఇచ్చినట్టే కాదా? మీరు ఓట్ల కోసం ఇచ్చి మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయాలనా? ప్రజల తరఫున ప్రజలు నష్టపోతారు. ఏ ప్రైవేట్ సంస్థ అయినా లాభాపేక్ష లేకుండా చేయదు, ప్రజలను ముక్కుబిండి వసూలు చేస్తుంది వాళ్ళు పెట్టుబడి. కానీ మేము బాధపడతా ఉంటే మమ్మల్ని ప్రాసిక్యూట్ చేయాలా? అంటే కేసులు జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి పైన లేవా? 18 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఏ ఆరోపణలు ప్రైమాఫీసీ లేకుండా ఉంటే 52 రోజులు ఆయన జైల్లో ఎందుకు ఉన్నాడండి? అది ఆరోగ్య కారణాల వల్ల ఎందుకు బయటకు వచ్చాడు? ఆరోగ్య కారణాలు చూపించే కదా వచ్చినాడు. నాకు సార్ నాకు ఆరోగ్యం బాగాలేదు, ఇది బాగాలేదు, అది బాగాలేదు అని ఆరోగ్య కారణాలు గంటకు వచ్చి 5 లక్షల రూపాయలు విన్న పెద్ద పెద్ద లైన్లు వలిస్తే బయటకు వచ్చాడు సారు. నేనేం కాదల్లా, ఒకరిని విమర్శించే ముందు మన ఏళ్ళు చూపిస్తే మనకు 5 ఏళ్ళు మన దగ్గర చూపిస్తాయి. నేను తర్వాత చెప్పేది ఏంటంటే, ఇప్పుడు 2,52,000 కోట్లు 18 నెలల్లో అప్పు చేశారండి. ఏమో ఒక 6,000 కోట్లు పెడితే ఏమైంది? దానికి ఏం అప్పు లేకుండా నడుపుతాను గవర్నమెంట్ని. 2,52,000 కోట్లు అప్పు చేశారు. చేసిన తర్వాత ఏమో ఒక 6,000 కోట్లు ఇచ్చేదానికి ఏమింది? అంటే ప్రజల యొక్క లేకపోతే ఈ యొక్క దాని ఏమంటారు హెల్త్ పరంగా ఆ సెక్షన్కి మనం ఖర్చు పెట్టకూడదా? అసలు ఏడుంది? ఆరోగ్యశ్రీనే లేదు ఈరోజు. ఆరోగ్యశ్రీకి 3,000 కోట్లు ఇచ్చేదానికే లేదు. ప్రజల తరఫున ప్రజలకు చేయాలని చిత్తశుద్ధి ఉండాలా. మెడికల్ కాలేజ్ నుంచి గవర్నమెంట్ నిర్వహిస్తాం. ఇప్పుడు ఆర్టీసీ ఎందుకు ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ పరం చేసాం మేము ఆ రోజు? ఆర్టీసీ అది ఒక కార్పొరేషన్, గవర్నమెంట్ పరం ఎందుకు చేసాం ఆ రోజు? ఉద్యోగులకు భద్రత ఉండాలా? అంటే కార్పొరేషన్ లో ఇబ్బంది పడుతున్నారు. అది ప్రజలకు రవాణా రోడ్డు రవాణా ఆ వ్యవస్థలో ప్రజలంతా ఆవలించి ఇవ్వలించి మారాలంటే వాళ్ళకు సరైన తక్కువ ఆదాయం వస్తూ ఉన్నప్పుడు దానికి ప్రభుత్వంలో విలీనం చేస్తే బాగుంటుంది కదా. ఆర్టీసీలో చేశాం కదా. మేము ప్రజల సౌకర్యం చూసాం, ప్రజల యొక్క మన్ననలు పొందాలని చూసినాం. అంతేగాని మేమేమో వ్యతిరేకం కాదు. ఇప్పుడు కూడా ప్రజల తరఫున అడుగుతున్నాం. ప్రజల తరఫున అడిగేకపోతే నిర్ణయించాలా? ఆయన న్యాయ కోవిదుడు, మేము కాదన్నామా? గవర్నర్ న్యాయ కోవిదుడు కాదన్నామా? ఆయన ప్రాసిక్యూట్ చేయాలా? మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయకూడదా? దొంగ వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చేప్పుడు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మీకు తెలియదు ఆ రోజు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయింది మీరే అంటున్నారు కదా. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయినా కానీ
మేము అన్నీ చేస్తాం పథకాలని చెప్పింది మేము నిజం కదా. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు సార్ ఇది జరుగుతుంది, ఇది మాకు లాభాలు ఏంటి, పీపీపీ వల్ల ఏమి లాభము, ప్రజలకు ఏమి లాభము అనేది చెప్పాలా. పీపీపీ మేము పెట్టినాము, ఏమైనా చర్చ జరిగిందండి? ఒక చర్చ జరిగిందా? పీపీపీ మోడల్ తీసుకుంటున్నాము, దీనివల్ల ప్రయోజనాలు ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆ కాలేజీల వల్ల ఉపయోగం లేని ఒక స్టేట్ హోల్డర్స్తో కానీ లేకపోతే ఏదైనా పార్టీలతో కానీ మాతో అంటే వద్దులే. కొంతమంది మేధావులు ఉంటారు కదా, రాష్ట్రాన్ని మంచి కోరే వాళ్ళు ఉంటారు కదా, మేమంటే చెడ్డ కొడతాం అనుకోండి. ఏమన్నా మాట్లాడితే ఇప్పుడు కూడా అమరావతి కూడా అంతే, 50,000 ఎకరాలు తీసుకున్నారు, మళ్ళీ 20,000 ఎకరాలు అన్నారు. ఏమన్నా చర్చ జరిగిందా? విత్ ఇన్ ది పార్టీ జరిగిందా? లేకపోతే ఎక్కడైనా ఒక అందరు కలిపి ఒకసారి వేసి బీజేపీ వాళ్ళు లేకపోతే జనసేన వాళ్ళు కూర్చొని ఏమి సేకరిద్దామా వద్దా, ఏమి అవుతుంది చట్టం చాలా చర్చించారా? నేను నిర్ణయం తీసుకుంటా, నియంత్రణ ఉపకులు నిర్ణయాలు తీసుకుంటా, దాన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ మాకు సపోర్ట్ చేయాలని ఉద్దేశంతో అహంకారపూరితంగా మీరు పోతున్నారు తప్ప ఎంతసేపు 1,00,000 కోట్లు తిన్నాడు, 1,00,000 కోట్లు ఓకే అని అది తప్ప అసలు ప్రజలకు మనం ఏం చెప్పినాం, ఎన్ని హామీలు ఇచ్చినాం దానిపైన పడ్డాడు. మేమేదో ప్రజల తరపున పోరాడితే అది దొంగ సంతకాలు, లాడ్జి కార్డు పెట్టారు, ఏడ పెట్టారు. ఓకే గోపాల్ రెడ్డి గారు, ఓకే ఓకే మళ్ళీ వస్తానండి. గోపాల్ రెడ్డి గారు కావాల్సిన సమయం ఉంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. గోపాల్ రెడ్డి గారు ప్లీజ్ మళ్ళీ మీ దగ్గరకు వస్తా, కావాల్సిన సమయం ఉందండి. గోపాల్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ మళ్ళీ వస్తా, ఇదే మళ్ళీ మీరు చెప్తారు కానీ సమయం చాలా ఉంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శ్రీనాథ్ రెడ్డి గారు ఇందాక కూడా మీరు ప్రస్తావిస్తూ చెప్పారు, ప్రముఖ విశ్లేషకులు సంబంధించి మీరు మాట్లాడే విషయంలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు వైసీపీ సంబంధించిన నాయకులు కూడా ఈ పీపీపీ విధానం వల్ల వాస్తవంగా అసలు పీపీపీ విధానం వల్ల ఎంతవరకు ఉపయోగకరం రాష్ట్ర ప్రజలకి? ఎందుకంటే ఇప్పటికే ఈ ఇండిగో విషయంలో కూడా మనం చూస్తున్నాం, ఏదైతే మోనోపాలీ వల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నామో, చివరికి ప్రభుత్వం కూడా ఎలాంటి ప్రయాణికులకి ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలో చెప్పుకోలేని పరిస్థితుల్లో చూస్తున్నాం. ఒక మోనోపాలీ సిస్టమ్ ఉంటే ఎలా ఉన్నది అనేటువంటి చూస్తున్న క్రమంలో ఈ పీపీపీ విధానాల వల్ల, అంటే దీన్ని లింక్ పెడుతున్నాను కాదు, ఈ ప్రైవేటు సంబంధించినటువంటి పీపీపీ విధానం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, దీన్ని ఎంతవరకు స్వాగతించాలి, దీనివల్ల ప్రయోజనం ఉందా, లేకపోతే ప్రయోజనకారకంగా ఉండటానికి ఒక చేయాల్సిన పబ్లిసిటీ అసలు ఏమంటారు దీని గురించి? సార్ రహీం గారు, గోపాల్ రెడ్డి గారు చెప్పినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కోటి సంతకాల సేకరణలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా సంతకాలు పెట్టడానికి ముందుకు వచ్చారు. వాళ్ళ పేర్లు రివీల్ చేయడం అనేటువంటిది పద్ధతి కాదని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ఏదైతే కోటి సంతకాల సేకరణలో నేను కూడా సంతకం చేశాను. కారణం విద్య, వైద్యం ఈ రెండు అంశాలలో ప్రైవేట్ పరం చేయకూడదు అనేటువంటి భావనతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ పార్టీలకు లేదా వారి యొక్క అభిమాన నాయక గణానికి కాకుండా ఇది ఒక ప్రజా సమస్యగా ఫీల్ అయ్యి చాలా మంది సంతకాలు పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ చేస్తున్నటువంటి పోరాటం కూడా దీన్ని ఎవరు తప్పులు పట్టడం లేదు. ఇక్కడ వస్తున్నటువంటి సమస్య అంతా ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మెడికల్ కళాశాలను తెచ్చిందో వాటిని ఇప్పుడు ప్రభుత్వం నిర్వహించలేమని చెప్తా ఉంది. ఓపెన్ అప్ అయిపోయింది. అది తెలుగుదేశం పార్టీ చేతగానితనమా, లేకపోతే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడమా, లేకపోతే కాలేజీలను తీసుకొచ్చి వాటిని నడపడంలో అశ్రద్ధ, అంటే వాటిని పూర్తి చేయడంలో అశ్రద్ధ వహించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అన్నటువంటిది ఇక్కడ అసందర్భం. నేను వారిద్దరిలాగా ఒక రాజకీయ జెండా మోయలేదు, ఒక రాజకీయ పార్టీ అజెండా నేను ఇక్కడ చెప్పడానికి రాలేదు. ప్రజల పక్షాన నాకున్న అవగాహన మేర ప్రజల వాయిస్ ను వినిపించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ గా నేను గోపాల్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాలు కొంత వాస్తవానికి దగ్గరగా ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రసంగం మొత్తము, గోపాల్ రెడ్డి అన్న ప్రసంగం మొత్తము రాజకీయ పరమైనటువంటి ఆరోపణలకు పరిమితం అవుతా ఉంది. అదే సందర్భంలో విజయభాస్కర్ గారు చేసినటువంటి ఏదైతే గవర్నర్ తో దాన్ని గవర్నర్కి ఇచ్చే క్రమంలో ఆయన మళ్ళీ దానిపైన విచారణ చేయాలి, ఇవన్నీ రాజకీయ పరమైనటువంటి విమర్శలు ఉన్నాయి. నేను మొదట ఈ డిబేట్ లో పెద్దలు వచ్చిన నాకు అవకాశం ఇచ్చిన మొదట్లోనే చెప్పాను, ఇది రెండు రాజకీయ పార్టీలు మెడికల్ కళాశాల వ్యవహారాన్ని రాజకీయంగా ఎవరికి వారు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు అని నేను ముందే చెప్పాను. అది ఇక్కడ డిబేట్ లో కూడా అదే జరుగుతోంది. ఇక్కడ ఒకటి, తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వం మేము ఈ కాలేజీల నిర్వహణకి ఈ ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఈ
ఈ నిబంధనలు పెడతా ఉన్నాం. ఈ నిబంధనల ద్వారా ఎవరైతే పెట్టుబడి పెడతా ఉన్నారో వారికి ఈ కాలేజీలను దారాదత్తం చేయబోము. 30 సంవత్సరాల తర్వాత మా పర్యవేక్షణలో వాళ్ళ నుంచి మొత్తం ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ అవుతుందని చెప్తాను. నేను ఇక్కడ ఒక చిన్న అంశము, ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయి. పర్యవేక్షణ ప్రభుత్వానిది, నిర్వహణ ప్రైవేట్ వ్యక్తులు. ఇది ఒక చిన్న అంశంగా చూద్దాం. ప్రభుత్వ ఆయాంలో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, తెలుగుదేశమా, కూటమి ప్రభుత్వ, కమ్యూనిస్టుల, నేను ఆలోచిపోను. ఏదైనా ప్రభుత్వ నిర్వహణలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలలు, కర్నూలు కావచ్చు, కడప కావచ్చు, తిరుపతిలో ఉన్నటువంటి కొన్ని కాలేజీలు మనం చూస్తే ప్రభుత్వ దాని నిర్వహణలోనే, ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్నటువంటి ఎన్ని చోట్ల అవినీతి జరగడం లేదు, ఎన్ని చోట్ల నిర్లక్ష్యంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు లేరు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులు చెప్పిందే వేదం లాగా అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై దోచుకున్న సంఘటనలు ఎన్ని లేవు. అలాంటిది ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటే డబ్బులు పెట్టుబడి పెట్టి వాళ్ళు సేవాభావంతో ఉంటారని ఎవ్వరు అనుకోరు. పిపిపి త్రిబుల్ విధానం అనేక రాష్ట్రాల్లో ఈ భారతదేశంలో సక్సెస్ అయిన మాట కూడా నిజమే. గతంలో తాలూకు కొన్ని సక్సెస్ అయ్యాయి, ఎక్కువ శాతం ఫెయిల్యూర్ అయ్యాయి. ఫెయిల్యూర్ కు సక్సెస్ కు మధ్యన ప్రభుత్వ పర్యవేక్షణ అనేటువంటిదే చాలా కీలక భూమిక పోషిస్తుంది. మరి అలాంటి కీలక భూమిక పోషించేటటువంటి క్రమంలో విజయభాస్కర్ గారు చెప్పినట్లుగా ఏదైతే ప్రభుత్వము మెడికల్ సీట్లను చాలా తక్కువ డబ్బులకే విద్యార్థులకు అందిస్తామని చెప్తా ఉన్నారు, మంచిదే. అయితే ప్రభుత్వ కళాశాల అయితే ఆ తక్కువ డబ్బులు కూడా కట్టాల్సిన అవసరం లేదు కదా అన్నటువంటిది ప్రజల నుంచి వస్తున్నది. ఇది ఎవరైనా ఉచిత మెడికల్ వైద్య సీటు వచ్చే సందర్భంలో బిలో ప్రాపర్టీ పబ్లిక్ కూడా మెడికల్ కాలేజీలో చేరడానికి అవకాశాలు ఉంటాయి. కొంత డబ్బు కట్టాల్సినటువంటి సందర్భంలో కొంత డబ్బులున్న వాళ్ళు లేదా మధ్య తరగతికి ఎగువన ఉన్నటువంటి కుటుంబాలు ఆ డబ్బు కట్టడానికి లేదా అప్పు చప్పు చేసి చేరడానికి అవకాశం ఉంటుంది. ఈ మెడికల్ కళాశాల సీట్లు పెరగడం వల్ల మధ్యతరగతి కుటుంబానికి కొంత తక్కువ అమౌంట్ ఖర్చు చేసి వైద్యుడు అవ్వడం కూడా మంచి పరిణామమే. అయితే ప్రభుత్వ పర్యవేక్షణ పైననే అనేక అనుమానాలు ఉన్నాయి. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా లేదా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం వాటిని పర్యవేక్షణ చేస్తా ఉన్నా డబ్బు పెట్టినటువంటి కార్పొరేట్ వ్యక్తులను నియంత్రించే శక్తి సామర్థ్యాలు ఈ ప్రభుత్వాలకు లేవు అన్నటువంటిది ఇండిగో విషయంలో నిరూపణ అయింది. గుత్తాధిపత్యంగా విమానయాన సర్వీసులలో ఉన్నటువంటి ఇండిగో సంస్థ ఈరోజు కేంద్ర ప్రభుత్వమే కాదు, ప్రధాని మోదీ చెప్పినా కూడా తన పంతాను మార్చుకోకుండా తను చేయాలనుకున్నది చేసింది. నక్క వినయాలు ప్రదర్శిస్తూ అది ప్రజల్ని ఎంత ఇబ్బందులకు గురి చేసిందో మనం ఒక వారం దినాలుగా చూసాం. రేపు ఇదే క్రమంలో ఈ ప్రభుత్వాలను కూడా బ్లాక్మెయిల్ చేసే స్థితికి ఈ వైద్య కళాశాలలో పెట్టుబడులు పెడుతున్నటువంటి వారు మారరు అన్నటువంటి నమ్మకాన్ని ఈ ప్రభుత్వాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మరొక వైపు మెడికల్ కళాశాల సీట్లు అక్కడ వైద్యులకు అందించే ఉచిత వైద్యమే కాదు, ఆ మెడికల్ కళాశాలలోను ఆ ప్రభుత్వ వైద్యశాలలోను రేపు మందులను కొనుగోలు చేయాలంటే ఎవరు చేయాలి, ఆ మందులకు సంబంధించినటువంటి టెండర్లలో ఎవరు భాగస్వామ్యం వహించాలి, అక్కడ నిర్మాణాలకు ఇప్పుడు ఉన్నటువంటి నిర్మాణాలు రిపేర్లు కావచ్చు లేదా వాటిని మెయింటెనెన్స్ కు సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ఎవరిది ఎంత వాటా అనేటువంటిది కూడా స్పష్టంగా ఈ ప్రభుత్వం చెప్పలేకపోతా ఉంది. ఈ ప్రభుత్వము కరెక్ట్ గా ఒక మేధావులతో అవకాశం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని కూడా పిలిచి, వామపక్షాలను పిలిచి, తమ కూటమిలో భాగస్వామ్యం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, జనసేనలను పిలిచి ఒక కమిటీని వేసి
మోదీని ఆదర్శంగా తీసుకోండి. అక్కడ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ, అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి టీడీపీనే 2 చోట్ల ఉన్నారు కాబట్టి మోదీ ఒక విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంపీలను, మమతా బెనర్జీ లాంటి తీవ్ర వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి ఎంపీలను కూడా విదేశాలకు పంపించి అక్కడ విదేశీయులు వాళ్ళ యొక్క కొన్ని వాటిని పరిశీలన చేసి వాటిని స్టడీ చేసి ఇక్కడ అమలు చేయడానికి కొంత టూర్లు వేస్తారు. అలాంటిది ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా అన్ని రాజకీయ పార్టీలను, అన్ని రకాల మేధావులను, ప్రజా సంఘాలను, పేరున్నటువంటి డాక్టర్లను, పేరున్నటువంటి గతంలో మెడికల్ కళాశాల నిర్వహణలో ప్రిన్సిపల్స్ గాను, డైరెక్టర్లు గాను పనిచేసి రిటైర్ అయినటువంటి వారిని ఇందులో భాగస్వామ్యం చేసి ఒక ఏదైతే పీపీపీ పద్ధతిలోనే ప్రైవేటు గుత్తాధిపత్యం లేకోకుండా అట్లా సేవాభావంతో ఎవరైనా పెట్టుబడులు పెట్టే వాళ్ళను స్వాగతించి అందరి నిర్ణయాలు, అందరి అభిప్రాయాలను తీసుకొని ఉంటే ఈ పీపీపీ విధానం మరింతగా సక్సెస్ అయ్యేది. మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ ఆర్థిక భారానికి లోబడి ఈ నిర్వహణ కూడా జరిగేది. కానీ ఆ ప్రయత్నం ప్రభుత్వం చేయలేదు. ఆ విధమైనటువంటి సలహా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉంది, ఓకే. కానీ ఈ విధమైనటువంటి ఏదైతే సేవాభావంతో ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తులను అక్కడ పెట్టుబడులు పెట్టించేదానికి తీసుకువచ్చి మొత్తం పర్యవేక్షణలో, ప్రభుత్వ పర్యవేక్షణతో పాటు వారి విధి విధానాలను రూపకల్పనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలువైన సూచనలు చేసి ఉంటే ఇంకా బాగుంది. అయితే విద్యా వైద్యంలో ప్రైవేటీకరణ చేయడం అనేటువంటిది ఖచ్చితంగా అది ఎప్పటికైనా ఇబ్బందే. అయితే గుడ్డి కన్నా మెల్ల మేలు అన్న చందంగా ఈ ప్రభుత్వము నిర్వహణ చేయలేమని చేతులు ఎత్తి హ్యాండ్స్ అప్ అనేటువంటి నేపథ్యంలో ఆ అరకొర ప్రయోజనాలైన పేద ప్రజలకు దక్కే విధానమైనటువంటి పీపీపీలో ఏవైతే లోపభూయిష్టమైనటువంటి విధానాలు ఉన్నాయో, ఏవైతే డబ్బులు పెట్టినటువంటి వ్యక్తి అవినీతికి పాల్పడడానికి అవకాశాలు ఉన్నాయో వాటన్నిటినీ సమగ్రంగా దీని ద్వారా నష్టం జరుగుతుందని చెప్పి వాటిని జరగకుండా ఒక సూచన చేసింటే బాగుండేదన్నటువంటిది నా అభిప్రాయం. కరీం గారు చాలా సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. ఓకే, రైట్ అండి. విజయభాస్కర్ గారు ఇందాక మీరు మాట్లాడుతూ ఏదైతే ఈ కోటి సంతకాల విషయంలో ఆంధ్రప్రదేశ్తో పాటు హైదరాబాద్లో కూడా సంతకాలు పెట్టించారన్నారు. దాంట్లో తప్పేందో నాకు అర్థం కాలేదు. గతంలో తెలుగుదేశం పార్టీ ఇదే విధంగా ఏదైతే పార్టీ సభ్యత్వాల విషయంలో ఇదే హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో దానికి సంబంధించినటువంటి టెంట్లేసెల్లా సంతకాల సేకరణ చేశారు. దానికి సంబంధించిన పార్టీ సభ్యత్వాలు నమోదు చేశారు. అంటే ఆంధ్రవాసులు హైదరాబాద్లో స్థిరపడ్డారు, ఇక్కడ సెటిలర్స్గా ఉన్నారు, అటు ఇటు వెళ్తున్నారు. చాలా ఓట్లు అక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఇక్కడ నివాసం ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్రాలో ఓట్లు కూడా ఉన్నాయి. కాబట్టి సంతకాలు తీసుకోవడం తప్పేం లేదు. కాబట్టి ఇక్కడ ఇందాక గోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు కానివ్వండి, శ్రీనాథ్ రెడ్డి గారు చెప్పినట్టు ఎక్కడో ఈ పీపీపీ విధానం కానివ్వండి, ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీలకు సంబంధించిన విషయం, అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసే విషయంలో ఎక్కడో మీరు కేవలం ప్రభుత్వంలో ఉన్నాము, ఇటు పక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నాము, ఎన్డీఏలో కూడా కూటమి భాగస్వామ్యంగా ఉన్నాం అనేటువంటి ధోరణిలో కాకుండా నచ్చజెప్పే ప్రయత్నం, దానివల్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయటం వల్ల ఎందుకు చేయాలనుకుంటున్నాము, చేయటంలో ప్రైవేట్ వ్యక్తుల పాత్ర ఏంటి, ప్రభుత్వ పాత్ర ఏమిటి, దీంట్లో ఎంతవరకు లాభ నష్టాలు ఉన్నాయి, ఎందుకు ఈ విధంగా ముందుకెళ్తున్నాం అని నచ్చ చెప్పడంలో ఎందుకు ప్రభుత్వం విఫలమైందా, చెప్పాల్సిన అవసరం లేదనుకుంటుందా, చెప్పాల్సిన సమయం రాలేదా, ఏమంటారు? అలాంటి ఉద్దేశం ఎందుకుందండి? త్రిపుల్ విధానంలో మెడికల్ కాలేజీల విషయాలు స్పష్టంగా తెలియజేయడం జరిగింది, మీడియా పరంగా తెలియజేయడం జరిగింది, శాసనసభలో తెలియజేయడం జరిగింది, బయట వేదికల మీద తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వైసీపీ కార్యదర్శి గారు, మన చిత్తూరు జిల్లా కార్యదర్శి గోపాల్ రెడ్డి గారు అసలు చర్చే లేదు, వీళ్ళు చర్చ కూడా పెట్టలేదు అన్నారు. చర్చ 11 మంది శాసనసభ్యులను ఎన్నుకుంటే ఎవరు ఇప్పుడు అదే అధికారిక చర్చా కేంద్రం, శాసనసభ అనేది ఒక అధికారిక చర్చా కేంద్రం, అది అఫిషియల్ గా ఉంటుంది. అక్కడ మాట్లాడితే ఏమైనా ప్రభుత్వంలో లొసుకుల్ని ఏ పార్టీ వాళ్ళైనా ఒకరు గెలిచిన గుమ్మడి నరసయ్య, ఇప్పుడు మనం కలిసి ఉన్నప్పుడు గుమ్మడి నరసయ్య ఎమ్మెల్యే, ఇది ఇల్లెందో ఏదో, అదేవిధంగా ఓంకార్ ఉండేవాడు, సత్యనపల్లిలో బావిలాల గోపాలకృష్ణయ్య గారు ఉండేవాడు, అదేవిధంగా పాత రోజుల్లో సిపిఎం పార్టీ తరఫున పొచ్చలపల్లి సుందరయ్య గారు ఉండేవాళ్ళు, వెంకయ్య నాయుడు గారు, ఇంద్రసేన రెడ్డి లాంటి 2-3 బీజేపీకి ఉండేవాళ్ళు. అప్పుడు జైపాల్ రెడ్డి జనతాదళ తరఫున ఉండేవాడు, ఒకరిద్దరు.
నాయన నరసింహారెడ్డి వీళ్ళు. ఇట్లా వాళ్ళు ఒక్కొక్కరున్నా ఇద్దరున్నా శాసనసభకు పోయి ప్రజా సమస్యల మీద గళమెత్తేవాళ్ళు. వాళ్ళు గళమెత్తితే ఇప్పుడు మీరు అన్నారు మన విశ్లేషకుడు చక్కగా చాలా సమయం తీసుకున్నారని. అట్లాగే ఈ సమయం వారు లేవనెత్తే అంశాన్ని బట్టి, వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి, వారి యొక్క సబ్జెక్ట్ లో ఉన్న రుజువర్తన బట్టి సమయం కేటాయించబడుతుంది. కానీ ప్రతిపక్ష నాయక పాత్ర ఉంటేనే, కేబినెట్ ర్యాంక్ ఉంటేనే మాట్లాడే అవకాశం వస్తుంది అనుకోవడం, అది మాటల్లో నిజాయితీ లేనప్పుడు, లేవదీసిన అంశాల్లో దొల్లతనం ఉన్నప్పుడు శాసనసభ స్పీకర్ అయినా సరే తిరస్కరిస్తాడు. అదేవిధంగా వాళ్ళు లేవనెత్తిన అంశంలో ప్రజా సమస్య, నిజమైన ప్రజా సమస్య ఉంది, అది బర్నింగ్ ఇష్యూ అయినప్పుడు దానికి ఎంతో అవకాశం ఇస్తాడు, మాట్లాడి మనం ప్రోత్సహిస్తాడు. అవి అర్థం చేసుకోకుండా శాసనసభకు రామని మంకుబట్టు పట్టి బయట మీడియాలో పోతే మాట్లాడి మా మీద బురద జల్లాలనుకోవడం సహేతుకం కాదు. అదేవిధంగా రెండవది, ఇప్పుడు మేము ప్రజలను మోసం చేసి ఓట్లు ఇచ్చుకున్నాం అనేది అన్నారు. మేమేమి ప్రజలను మోసం చేసి ఓట్లు ఇచ్చుకోవాలా? అరాజక పాలనకు అట్టుడికిపోయింది రాష్ట్రం. అసలుకి అక్రమ అరెస్టులతో పోతే చెప్పిన వాగ్దానాలు ఏవి నెరవేర్చక, ఉదాహరణకి మీరు అమరావతి రాజధాని అని చెప్పి ఓట్లు ఇచ్చుకున్నారు, ఏమైంది? మద్యపాన నిషేధం చేస్తామని ఓట్లు ఇచ్చుకున్నారు, ఏమైంది? పోలవరాన్ని పూర్తి చేస్తామని ఓట్లు ఇచ్చుకున్నారు, ఏమైంది? విశాఖ స్టీల్ ప్లాంట్ ని రన్నింగ్ లో పెడతామన్నారు, ఏమైంది? అట్లాగే భోగాపురం ఎయిర్పోర్ట్ అవి పూర్తి చేస్తా ఉన్నారు, ఏమైంది? అదే విధంగా నదీ జలాలకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తామన్నారు, ఏమి పరిష్కరించుకోవాలా? ఏం చెప్పుకున్నా నవరత్నాలు అన్నారు. మరి 250 ముష్టేసినట్టు వేస్తా ఉంటే పేద ప్రజలకు కూడా అసహ్యం వేసి నిన్న పక్కన పెట్టాను. నిన్న జరిగిన ఎన్నికల్లో నువ్వేంటి 250 ముష్టి వేస్తున్నావు, మేము కూలి నాలుగు పోతే రోజుకి 500 400 సంపాదించుకుంటున్నాం అన్న ధోరణిలో మేము అధికారంలోకి వచ్చి ఒక్కసారిగా 1000 రూపాయలు పెంచాము. అంతకుముందు కూడా 2000 రూపాయలు మేము ఒకేసారి భారీ ఎత్తున ఇచ్చామన్నమాట పెన్షన్ విధానం. అదేవిధంగా ఈసారి 1000 రూపాయలు పెంచాము. అదేవిధంగా వారు నమ్మించి మద్యపాన నిషేధం పేరుతో, అమరావతి పేరుతో, పోలవరం ప్రాజెక్టు పేరుతో, విశాఖ స్టీల్ ప్లాంట్ పేరుతో, భోగాపురం ఎయిర్పోర్ట్ పేరుతో, నదీ జలాల పంపిణీ విషయంలో కానీ, అదేవిధంగా నదుల అనుసంధానం విషయంలో కానీ, నీటిపారుదల సౌకర్యాలు కల్పించే విషయంలో కానీ, పోతే ఆఖరికి గుంటలు పోర్చకుండా రోడ్లని అర్థంలాగా తీర్చిదిద్దామని చెప్పి ఆ రోడ్లు గుంటలు కూడా పూడ్చకుండా వదిలేసిన వైనం, అవి స్వర్గానికి రహదారులు చేస్తామని చెప్పారు, చివరికి నరకానికి రహదారులు చేసి పెట్టారు. మరి మొత్తం చేసిన వాగ్దానాలన్నీ ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య అన్న రకంగా వ్యవహరించిన వాళ్ళు కానీ మేము కాదని చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా చర్చ అన్నప్పుడు అధికారిక చర్చ వేదిక శాసనసభకు పోవాలి, అక్కడ మాట్లాడాలి. అక్కడ మాట్లాడకుండా బయట చేసి మాట్లాడతారు. ఈ విషయాలు ముందు తెలుసుకొని మాట్లాడాలి, మేము కాదు తెలియకుండా మాట్లాడేది. అదేవిధంగా మీరు అడిగారు, ఏమడిగారు ఇప్పుడు? హలో కంటిన్యూ వింటానే ఉన్నా విజయభాస్కర్ గారు. ఓకే, కంటిన్యూ. అదేవిధంగా ఈ P3 అనేది ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో మరి విద్యా వైద్యం అన్నారు. విద్యా వైద్యం ప్రభుత్వం పెడతా ఉంది. ఇవన్నీ మధ్యలో ఆగిపోయినాయి, ఫ్రెష్ గా స్టార్ట్ చేసాయి కాదు. పోతే వాళ్ళు శాంక్షన్ చేయించారని ఇందాక మీరే అన్నారు. విశ్లేషకులు మన శ్రీనాథ్ రెడ్డి గారు చెప్పారు, వారు శాంక్షన్ చేయించారు. ఓకే, ఒప్పుకున్నాం. శాంక్షన్ చేయిస్తే సరిపోతుందా? కాగితాల మీద రాతలు సరిపోతాయా? ఆచరణ ముఖ్యం కదా. మరి వాటిని మొండిగోడలతో పెట్టారు. వాటిని మేము మళ్ళీ తిరిగి పునరుజ్జీవింపజేయాలా, వాటికి జవజీవాలు కల్పించాలా అనే ఉద్దేశంతో స్పీడప్ చేయాలా ఈ కార్యక్రమాన్ని ప్రైవేట్ సెక్టార్లో, పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్లో ఈ పార్ట్నర్షిప్ బేసిస్ లో వీటిని ఇవ్వడం జరిగింది. దాన్ని అర్థం చేసుకోవడంలో అవగాహన లోపం ఉంది. అయితే మా వాళ్ళు సరిగా ప్రజలకు వివరించలేదు అన్నారు. ప్రజలకి అర్థం చేసుకున్నారు. ఇంకా బహుళ ప్రచారం చేస్తే బాగుంటది కదా అని మన విశ్లేషకులు గారు అన్నారు. ప్రచారం ఎంత మేము ప్రజల్లో తీసుకుపోతున్నాం, జరుగుతుంది. ఆ ప్రకటన వచ్చిన రోజు నుంచి అనేక వేదికల ద్వారా
ఇది ప్రకటించడం జరిగింది. ఇంకా అర్థం కాని వాళ్ళకి అర్థమయ్యే స్టైల్లో మా గ్రామ కమిటీలు ఉన్నాయి, మండల కమిటీలు ఉన్నాయి, జిల్లా రాష్ట్ర కమిటీలు ఉన్నాయి. అదేవిధంగా మాకు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు ఉన్నారు, కేబినెట్ మంత్రులు ఉన్నారు. కాబట్టి దీని గురించి మీరేమో ఆందోళన చెందాల్సిన పని లేదు. అందరికీ అర్థమయ్యే రీతిలో మేము తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలు ఆమోదించే విధంగా, హర్షామోదాలు పొందే విధంగా మేము ప్రయత్నం చేయడానికి మా ఇప్పుడు నేను చెప్పిన ఈ కమిటీలు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కృషి చేస్తారు. పోతే ఎక్కడ అవినీతి అనేది జరగదు. పోతే ప్రైవేట్ వాళ్ళు సహజంగా కొంచెం మిస్గైడ్ చేస్తారు ప్రభుత్వాన్ని. పోతే వాళ్ళు కాస్త లాభాలు ఎక్కువగా ఆర్జించడానికి ప్రయత్నిస్తారంటే వాళ్ళకి అలాంటి దురుద్దేశాలు ఉంటే వాళ్ళ మనసుల్లో ఉండాల్సిందే. ఆచరణ సాధ్యం కాదు ఈ కూటమి ప్రభుత్వంలో. దీని మీద నిరంతర నిఘా ఉంటుంది, అందులో సందేహం లేదు. ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెడతారు. దాని గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ గారు ఉన్నారు. ఆయన మొదటి నుంచి, చిన్న బాల్యం నుంచి విద్యార్థి నాయకుడిగా ఆయనంతా బ్రహ్మాండంగా ఒక పార్టీలో చాలా కాలం పనిచేశారు. ఆయన వెంకయ్య నాయుడు లాంటి గ్రామీణాభివృద్ధి శాఖ, పట్టణాభివృద్ధి శాఖ చేసిన వెంకయ్య నాయుడు గారి దగ్గర, ఉపరాష్ట్రపతి దగ్గర అనేక సబ్జెక్టు పరంగా అనేక అవగాహనలతో కూడిన మనిషి. పోతే నిరంతరం అంతకు ముందు మంత్రిగా ముందు కూడా వారం ఆయన ప్రత్యేక వ్యాసాలు కూడా రాశాడు. ఆ వ్యాసాలు చదివితే ఆయన పరిజ్ఞానంలో ఎంత లోతైన పరిజ్ఞానం ఉంది, ఆయనకి ఎంత అవగాహన ఉందనేది అర్థమవుతుంది. పోతే సత్యకుమార్ గారు నిజాయితీగా మారుపేరుగా పేరు తెచ్చుకున్న మనిషి. ఆయన ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖలో ఆయన పనిచేస్తారు. కాబట్టి టీపీపీ విధానంలో ఈ మెడికల్ కాలేజీలకి గ్రహణం పట్టించింది, శాంక్షన్ అయిన కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 10 మెడికల్ కాలేజీలకి గ్రహణం పట్టించిన వాళ్ళని అనుకోకుండా మేము వాటిని సత్వరమే పట్టాల మీదకి తీసుకురావడానికి, సత్వరమే వైద్య విద్యార్థుల సంఖ్యను పెంచడానికి, అదేవిధంగా మన పేషెంట్లకు కావాల్సిన వైద్యులను తయారు చేయడానికి మేము ముమ్మర ప్రయత్నం చేస్తా ఉంటే మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి ఇవ్వకూడదు, వీళ్ళకి గవర్నమెంట్ టేకప్ చేస్తే ఒక ఆరోపణ, గవర్నమెంట్ టేకప్ చేయకపోతే ఇంకొక ఆరోపణ. మేము ఏది చేసినా ఆరోపణ చేసే వాళ్ళని, వాళ్ళ ఆరోపణలను పట్టించుకోవడంలోనే సహేతుకత లేదని నేను అనుకుంటున్నా. రైట్ విజయభాస్కర్ గారు, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక వైద్యమో, విజయభాస్కర్ గారు వైద్యమో లేకపోతే దీనికి సంబంధించినటువంటి విద్య అయితే దీనికి రెండు మిళితమే ఉన్నాయి. దీంట్లో ఇటు వైద్య విద్య రెండు మిళితమే ఉన్నాయి కాబట్టి ఇటు పక్క అనేక మంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో పెద్ద తరగతి విద్యార్థులు వాళ్ళు కూడా భవిష్యత్తులో ఒక డాక్టర్గా తయారవ్వాలనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి, అలాంటి ఎన్నో ఆశలతో ఉంది కాబట్టి ఒక్కసారిగా ప్రైవేట్ అనేటప్పటికీ అయ్యో మేము ఇన్ని లక్షల ఫీజులు కట్టగలమా, ఎన్ని లక్షల్లో ఉంటాయో అనేటువంటి భావనలో ఎక్కడో విద్యార్థులు నీరు గారిపోతారు. కాబట్టి ప్రభుత్వం అనేటప్పటికీ వాళ్ళకు చదువుకునే అవకాశం ఉన్నది, వాళ్ళు కూడా భవిష్యత్తులో మంచి డాక్టర్లుగా వైద్య వృత్తిలో రాణించి ఇంకా దేశానికి కొత్త కొత్త ఆవిష్కరణలు తీసుకురావచ్చు, ఇంకా ఉపయోగపడవచ్చు, కొత్త రోగాల పట్ల వాళ్ళు కొత్తగా ఆవిష్కరణ చేయొచ్చు. కాబట్టి అవకాశం ఉన్నది కాబట్టి కొంత ఆలోచన ఉండొచ్చు. కాబట్టి ప్రజలకు కొంత వివరించగలిగితే, ఎందుకంటే స్టూడెంట్స్ ముడిపడింది కాబట్టి మెడికల్ కాలేజ్ నుంచి అనేక విద్యార్థులు తయారవుతున్నారు కాబట్టి కొంతవరకు దానికి సంబంధించి ఈ విద్యార్థులు కానివ్వండి, విద్యార్థుల తల్లిదండ్రులు కానివ్వండి ఎక్కడో దీని గురించి భయభ్రాంతులకు గురి కాదమ్మా. ఈ పీపీపీ విధానం సంబంధించినటువంటి మీరు ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదివాల్సినటువంటి ఏదైతే అనుకుంటున్నారో దానికి తగ్గట్టే కేటగిరీల వారీగా ఈ విధంగా ఫీజులు ఉంటాయి, ఈ విధంగా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి ధోరణిలో పిల్లలు, విద్యార్థులు కానివ్వండి, తల్లిదండ్రులు కానీ ఆత్మహత్య నింపే పని చేస్తే బాగుంటుంది అనేది ఒక అవగాహన. తెలుగుదేశం ప్రభుత్వం క్యాపిటేషన్ విద్యా విధానానికి వ్యతిరేకంగా మేము 34 విద్యార్థి యువజన సంఘాలతో ఆ రోజు విప్లవం ఇచ్చాం. ఇది జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో క్యాపిటేషన్ విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరాడింది మా తెలుగుదేశం పార్టీ. విద్యార్థి యువజన సంఘాలు, వామపక్షాలు, బీజేపీ అన్ని ఉన్నాయి దాంట్లో. తెలుగుదేశం పార్టీ ఎప్పుడో మేము ఏమంటే దూరశ్రవణ విద్యా విధానాన్ని ప్రోత్సహించాం, ప్రోత్సహించాం. ఒక మాట మీతోనే ఇక్కడ చర్చ జరుగుతుంది. పార్టీ లేకపోతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు. ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు గురవుతున్నటువంటి విషయాన్ని కొంత వివరణ, పార్టీ కాకుండా ఒక ప్రభుత్వంలో అధికారం ఉన్న పార్టీగా నేను చెప్తున్నాను. కానీ తెలుగుదేశం పార్టీ గతంలో చేసినటువంటి నిర్ణయాలు, విద్యార్థుల పట్ల, చదువుల పట్ల తీసుకున్న నిర్ణయాల గురించి ఇక్కడ డిస్కస్ కాదు. వాస్తవం చెప్పేది ప్రభుత్వం ఉంది కాబట్టి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి, కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఇలాంటి ఎక్కడో కొంత భయభ్రాంతుల్లో ఉన్నారు. ఇది మనకు అందేదేనా, అందని ద్రాక్ష
ద్రాక్ష పండ అనేటువంటి విషయంలో మీమాంసలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి కొంతవరకు బాధ్యతగా వాళ్ళు కూడా వివరిస్తే బాగుండేదని అర్థం. కానీ ఎక్కడ మీ పార్టీ కానివ్వండి, కూటమి ప్రభుత్వాన్ని కానివ్వండి, ఎక్కడ నేను విమర్శలు చేయట్లేదండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. గోపాల్ రెడ్డి గారు ఏదైతే కోటి సంతకాలకు సంబంధించినటువంటి విషయంలో మళ్ళీ ఏంది నెక్స్ట్ స్టెప్ ఏంది? రేపు 17వ తారీఖు లేకపోతే ఇందాక విడుదల రజనీ గారు చెప్పిన 18వ తారీఖు గవర్నర్ని కలవబోతున్నారు. వాస్తవంగా ఈ కోటి సంతకాలు అంటే ప్రజాభిప్రాయం ప్రకారం ఏదైతే ప్రజా ఉద్యమంగా తీసుకెళ్తున్నటువంటి విషయాన్ని గవర్నర్కి ఇవ్వటం వల్ల ఉపయోగం ఉందంటారా? దీన్ని మళ్ళీ జాతీయ స్థాయిలో తీసుకెళ్తాం, అక్కడేదో ఉద్యమాలు చేస్తామంటున్నారు. అసలు ఏంది మీ యాక్షన్ ప్లాన్ ఏంది? కేవలం మా బాధ్యతగా ప్రతిపక్ష పార్టీగా ప్రైవేట్ పరం చేయొద్దు అని ఏదో విప్లవం చేశాం, దాని గురించి మా బాధ్యతగా చేశాం, పార్టీ క్యాడర్ని ముందుకు తీసుకెళ్ళాం, పార్టీలో ఉనికి చాటుకోవడానికి చేశాం అనేది అంతవరకే పరిమితం అవుతారా? దీని గురించి యాక్షన్ ప్లాన్ ఏంది? ముందు ఏం చేయబోతున్నారు మీరు? అంటే రాష్ట్ర గవర్నర్ గారిని కలవడము చాలా ఘోరమైన తప్పు. ఆయన కలవకూడదు. ఎటువంటి ఎంత సమస్య వస్తే రాష్ట్రపతి ఆడికి గవర్నర్ దగ్గరికి పోకూడదు అన్నప్పుడు తెలుగుదేశం మేము పరిపాలన చేసేప్పుడు ఒక 50 సార్లు పోయినారు వాళ్ళ ఎవరి దగ్గరికి, గవర్నర్ గారి దగ్గరికి విన్నపాలు చేశారు. అన్యాయం చేస్తాను, మమ్మల్ని ఎడ చేస్తారని వాళ్ళు వెళ్ళారు. అంటే రాష్ట్రపతి గవర్నర్ దగ్గరికి వెళ్ళడమే మహా తప్పు అని అంటున్నారు. అది వాళ్ళ విజ్ఞప్తితో వదిలేస్తున్నారు. గవర్నర్ దగ్గర పోకూడదు వైఎస్ఆర్సీపీ అనేది. ఇంకోటి ఏంటంటే సార్ అంటున్నారు గవర్నర్ దగ్గరికి పోవద్దని చెప్పట్లా. పొయ్యే హక్కు మీకుంది. సమస్యలు గవర్నర్ దృష్టికి తెచ్చే హక్కు ఉంది. కానీ మోసపూరిత విధానాలతో గవర్నర్ కలవడం తప్పు అని చెప్తున్నా. విజయభాస్కర్ గారు మీరు మాట్లాడిన సేపు ఎవరు ఇన్వాల్వ్ అవ్వాలి ప్లీజ్, దయచేసి అని మాట్లాడివ్వండి. ఎందుకంటే ఇదేదో వైసీపీ పార్టీ సొంత ఎజెండా కాదు, ఇది విద్యార్థులకు సంబంధించిన ఎజెండా కాబట్టి కలవటంలో తప్పలేదు. సమస్య పట్ల విజయభాస్కర్ గారు మీరు మాట్లాడిన సేపు మాట్లాడలేదు. విజయభాస్కర్ గారు ఒక మాట చెప్తానండి. విజయభాస్కర్ గారు ఒక చిన్న మాట చెప్తానండి. ఇందాక ఒక మాట చెప్తానండి. విజయభాస్కర్ గారు, గోపాల్ రెడ్డి గారు మీరు ఉండండి. ఇందాక శ్రీనాథ్ రెడ్డి గారు ఏమన్నారు? వాస్తవంగా ఇది విద్యకు సంబంధించిన కాబట్టి, ఇది దాంట్లో న్యాయం ఉంది కాబట్టి ప్రైవేట్ పరం చేయటం వల్ల విషయంలో కొంతవరకు భవిష్యత్తులో ప్రమాదకరం కాబట్టి నేను కూడా సంతకం చేశామన్నారు. కాబట్టి వాస్తవంలో ఉన్న విషయాల్లో ఎంకరేజ్ చేయాల్సిన విషయాల్లో తప్పులేదు. ఆ విషయంలోనే కలబోతున్నారు. పర్సనల్గా వైసీపీ ఎజెండా ఏం కాదు, ఇది ప్రైవేట్ పరంగా చేయబోతున్నారు ఎజెండా మాత్రమే కలబోతున్నారు. ఎందుకంటే ఈరోజు ఆదోని ఉంది, ఆదోనికి సంబంధించి ప్రత్యేక జిల్లా సంబంధించి ఆదోనికి చేయలేదని చెప్పి అక్కడ ఆదోనిలో ఇటు వైసీపీతో పాటు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా రోడ్డు నెక్కారు. ఎందుకు? సమస్య పట్ల అవగాహన, సమస్య పట్ల మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళకి ప్రత్యేక జిల్లా కావాలి కాబట్టి అందరూ కలిసి అక్కడ పోరాటం చేస్తున్నారు, టీడీపీ కానివ్వండి వైసీపీ కానీ. అలాగే విషయంలో స్పష్టత ఉంది కాబట్టి, నిబద్ధత ఉంది కాబట్టి దానికి సంబంధించిన విషయంలో తప్పలేదు కలవటంలో. ఇక్కడ వైసీపీ పార్టీ పర్సనల్ ఎజెండా కాదు, లేదా వైసీపీ పార్టీ నాయకుల్ని జైలు వేస్తున్నారు, కొడుతున్నారు అని చెప్పి గవర్నర్ని కలవట్లేదు వాళ్ళు. అక్కడ దానికి సంబంధించినటువంటి ఏదైతే కోటి సంతకాల విషయంలో పరం చేయొద్దనే విషయంలో కలవబోతున్నారు. విజయభాస్కర్ గారు దయచేసి ప్లీజ్ మాట్లాడదు. గోపాల్ రెడ్డి గారు మాట్లాడిన సేపు మాట్లాడదు. మీరు మాట్లాడిన సేపు ఆయన మాట్లాడలేదు. విజయభాస్కర్ గారు మీరు అలా ఏకపక్ష దాడి చేయవాలి. విజయభాస్కర్ గారు మీరు మాట్లాడిన సేపు ఎవరు మాట్లాడాల? ఆయన అసలు మాట్లాడాలి. గోపాల్ రెడ్డి గారు మిస్ ప్లీజ్ సైలెంట్. గోపాల్ రెడ్డి గారు కంటిన్యూ. సార్ ఇప్పుడు సారు విజయభాస్కర్ గారు మాట్లాడినప్పుడు నేను ఎంత మా పార్టీ పైన ఆరోపణలు చేసినా, ఇంత ముందు దాంట్లో కూడా చర్చలో కూడా లాస్ట్ టైం వచ్చి కూడా ఎంత మాట్లాడినా మేము పల్లెత్తు మాటల్లో ఆయనకు అడ్డం కూడా తగలదు. మమ్మల్ని పిలవాల్సిన పల్లె ఆయనతో మాట్లాడితే ప్రజలకు నచ్చ చెప్పుకోవచ్చు. పీపీపీ విధానం బాగుందని ఆయన చెప్తే కూడా సరిపోతుంది. చేర్చుంటే వస్తాము, లేదా లేదు. మాకు ఉంటాయి. 6:50 చెప్పినారు, 7 గంటలకు కూర్చున్నాము. గోపాల్ రెడ్డి గారు కంటిన్యూ అండి. గోపాల్ రెడ్డి గారు కంటిన్యూ. విజయభాస్కర్ గారు మీద అవగాహన ఉన్న వ్యక్తి కూడా ప్లీజ్ దయచేసి అలా కాదు. గోపాల్ రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు నేనేమంటున్నానంటే అసలు మీరు గవర్నర్నే కలవకూడదు, కలిసినా కానీ ఆయన ప్రాసిక్యూట్ చేయాలి వైసీపీని. జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు అది ప్రాసిక్యూట్ చేయాలంటే మీరు కలవద్దు, మీరు కలిసేది న్యాయం లేదు, మీ హక్కు లేదు అంటారు. సార్ ఏమంటున్నాడు? హైదరాబాద్ లో చేసిన ఎవరు చేసినా నేను కూడా చేశాను, అది ఒక మంచి కాదు కాబట్టి చేశామని సార్ అంటున్నాడు. శ్రీనాథ్ రెడ్డి గారు అంటున్నారు. నేనేమంటా, ప్రాసిక్యూట్ చేయాల్సింది తప్పుడు వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చుకుంటే ప్రాసిక్యూట్ చేయాలా, అది కరెక్టే. మేము చెప్పినాము. చాలా మటుకు 90% జగన్మోహన్ గారు చెప్పిన పథకాలన్నీ చేశాడు.
2 ఏళ్ళు కరోనాలతో పోయినా 2 ఏళ్ళు కరోనా విజయభాస్కర్ గారు మీరు కూడా ఇంటి నుంచి బయటకు వచ్చింటారు. 3 ఏళ్ళు మాకు టైం ఇచ్చింది. అయినా మేము అన్ని చేయగలిగినాము. ప్రపంచం అంతా విజయభాస్కర్ గారు ప్లీజ్. సార్ మీరు మాకు 11 సీట్లే అన్నాడు. మీకెన్ని వచ్చాయి 2019లో? మీకు 20, 22, 20 అంతే కదా. మాకు 150 సింగిల్ గా మాకు వచ్చినాయి కదా. అప్పుడు మిమ్మల్ని ఎగతాలు చేయలే. మనము గెలుపు ఓటములు సంఖ్య సమస్య కాదు, ప్రజల సమస్య పెద్ద. అది పోవాల ప్రభుత్వానికి. మీరు 11, మీకు 24 వచ్చాయి. మీకే 1000 సీట్లు ఏం రాలేదు 2019లో. మీరు ఎగతాలు చేసే స్థాయిలో లేరు. మీరు కూడా ప్రజల్లో చీకొట్టినప్పుడు 170 సీట్లు ఉండేది అక్కడ. 170 మీకు వచ్చాయన్నా. మాకు 150 వస్తే మీకు ఎన్ని వచ్చాయి? మీ అందరికి కలిపి ఇచ్చారు ప్రజలు. రహీం గారు విద్య ఒకటే చెప్తున్నానండి, వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. ప్రజలకు ఒకటి చెప్తారు, వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఏం చెప్పారు? ఇంగ్లీషు చదువులు అవసరం లేదు, రాష్ట్ర పిల్లలందరికీ, మధ్యతరగతి పిల్లలందరికీ అందరూ తెలుగు మీడియం చదవాలంటారు. వాళ్ళు ఒక ఎమ్మెల్యే, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే 170, మేము 11 కదా, మిగతా ఎమ్మెల్యేలందరినీ వాళ్ళ పిల్లలకి ఒక లిస్ట్ ఇవ్వని చెప్పండి. వాళ్ళు ఎవరో తెలుగు మీడియంలో చెప్పండి సార్. వాళ్ళు ఒకరికి నీతులు చెప్తారు, ఇంగ్లీష్ మీడియం చదువుతారు. ప్రజలను తప్పుదారి పట్టించింది మీరు. ప్రజలను నమ్మించి మోసం చేసింది మీరు. రైట్ అండి. ఓకే. గోపాల్ రెడ్డి గారు సమయం చాలా తక్కువ ఉంది, 1 నిమిషం మాత్రమే ఉంది. ఈ కోటి సంతకాలకు సంబంధించి గోపాల్ రెడ్డి గారు మీరు అన్ని తప్పులు పెట్టుకొని మా మీద మాట చెప్తానండి. గోపాల్ రెడ్డి గారు మాట చెప్తానండి. గోపాల్ రెడ్డి గారు ఓకే. గోపాల్ రెడ్డి గారు మాట చెప్తానండి. గోపాల్ రెడ్డి గారు ఓకే. చర్చలో పాల్గొన్న శ్రీనాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా విజయభాస్కర్ గారికి, గోపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలండి. అది ఏదేమైనప్పటికీ కూడా కోటి సంతకాల సేకరణలో వైసీపీ పార్టీ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు భారీ ఎత్తున తెలియజేసింది. ఈ సంబంధించినటువంటి కోటి సంతకాల మొత్తాన్ని తీసుకెళ్లి ఇటు పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉంచారు. దాన్ని తీసుకెళ్లి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ తరఫున రేపు గవర్నర్ని కలవబోతున్నారు. 17 లేదా 18 తారీఖు 2 తేదీల్లో ఏదో ఖరారు ఇంకా కాలేదు. అయినప్పటికీ గవర్నర్ని కలిసి దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయకూడదు అనేటువంటి ప్రజా ఉద్యమం కోటి సంతకాల సేకరణ విషయంలో ఇటు జాతీయ స్థాయిలో తెలియజేయాలనే ఆలోచనలో ఉంది వైసీపీ పార్టీ. ఇది ఇలాంటి మెగా డిబేట్ చూస్తూనే ఉండండి మెగా నైట్.